ఏమైంది? మీరే చూడండి. మన కన్నయ్య మొదటిసారి బోర్లా పడ్డాడు. బోర్ల పడ్డం కాదు, మా జగడాకి మంగళం పాడాడు. ఇదిగో వదినా. ఒక్క క్షణం ముందు రావాల్సింది. ఇప్పుడే మా కన్నయ్య బోర్లా పడ్డాడు తెలుసా? నిజంగా? అన్నయ్య జానకి ఇద్దరు వెళ్లి గోకులంలో అందరికి బొబ్బట్లు పంచిపెట్టండి. గోకులంలో రాకుమారుడు బోర్లో పడ్డాడని చెప్పు. సరే. ఇంకా యశోద నువ్వేమో యశోదా, ఎవరొచ్చారు? ఏమైపోయారు? ఎవరో ఉన్నారు ఇక్కడ. అక్కడ అసలు ఎవరున్నారు స్వామి? ఎవరో ఉన్నారు, వారే నన్ను కిందకి తోశారు. ఎవరో వచ్చే ప్రశ్నే లేదు స్వామి. ఈ గది భద్రత పటిష్టమైనది. చిన్న ఈగ కూడా రక్షక దళాన్ని దాటి లోపలికి ప్రవేశించే ప్రశ్నే లేదు. కానీ ఒక అవకాశం ఉంది. ఏంటది? ఆ విష్ణువు తన మాయని ప్రయోగించుంటాడు. ఆ విష్ణువు మహామాయావి, మోసగాడు. ఏదైనా చేయగలడు. విష్ణు, ఈసారి నువ్వు నా చేతుల్లోంచి తప్పించుకున్నావు. ముల్లుని ముల్లుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. మరి మాయకి మాయే. ఏమిటి నీ ఉద్దేశం? అదే, ఈ పనికి ఎంచుకున్న పోతనా శ్రీధర్లు తగినవారు కాదు మహారాజా. వీరు మానవ రూపంలో వెళ్లారు. వారిని సులభంగా గుర్తుపట్టొచ్చు. ఈ పనిని సాధించడానికి సరైన వ్యక్తి మాయావై ఉండాలి. తను కోరిన చోట కోరింది చేయగలవారై ఉండాలి. ఈ వాతావరణంలో ప్రకృతిలో కలిసిపోయేవారై ఉండాలి. అంటే పశువో లేక పక్షో. అస్తి, ఒక్కోసారి నాకు అనుమానం వస్తూ ఉంటుంది. నీకున్నవి తెలివితేటలా, కపటమా? నాకర్థమైంది. నా దృష్టిలో ఒకరున్నారు. తానైతేనే ఈ కార్యాన్ని ఖచ్చితంగా చేయగలరు. యశోదా, యశోదా, కన్నయ్య బోర్లో పడ్డాడని ఈపాటికే ఊరంతా దండోర వేస్తుంటుంది. ఓ ప్రభు, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు మా కన్నయ్య పెరుగుతున్నానని తొలిసారిగా సూచించాడు. మీరు చూశారుగా?
మన గొడవ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అయితే నువ్వు నాతో మాట్లాడవా? అమ్మా, ఇకనైనా అలక మానవచ్చు కదా. యశోదా, నీకు తెలిసిందేగా నేను ఏం చేసినా గాని మనందరి మేలు కోసమే చేస్తానని. అకారణంగా ఏది దాయను. ఆ మాత్రమైన నమ్మకం ఉండాలి కట్టుకున్న భర్తంటే. అవునా? అయినా నీ ఉద్దేశం ప్రకారం నేను చేసింది తప్పైతే నన్ను క్షమించు. చెవులు పట్టుకోవడం ఎందుకు? తప్పు చేసిన వాళ్ళు చేస్తారలా. అవసరాన్ని మించి నేను ఎక్కువగా ఆగ్రహం చూపించాను కదూ. నాకు తెలుసు, నాకంటే ఎక్కువగా నా గురించి మీకే బాగా తెలుసు. అయినా నాకు అస్సలు బుద్ధి లేదుగా. మీరు నా దగ్గర ఏదైనా దాచారంటే నా మంచి కోసమే కదా దాస్తారు. కన్నేం చూడు ఎలా కేరింతలు కొడుతున్నాడు. వాళ్ళమ్మ ఆనందంగా ఉంది కదా, అందుకోసమే. నాన్న పట్టుకున్నట్లే నేను కూడా చెవులు పట్టుకున్నాను. అందుకేనా అమ్మా అంత ఆనందం? యాండి, నేను బయటికి వెళ్ళి సులక్షణ, సుమతి, మన గోకులంలో అందరికీ చెప్పొస్తాను మన కన్నయ్య బోర్లా పడ్డం నేర్చుకున్నాడని. మళ్ళీ ఆ మహిళా మనులందరినీ భరించాలా అమ్మా? నేను వెళ్ళొస్తాను. సరిగ్గా సరైన వీరుణ్ణి పిలిపించారు మహారాజా. కొండని తవ్వి ఎలుకని పట్టినట్టుంది. ఎందుకో గాని మీ మెదడుకి బలమైన దెబ్బ తగిలినట్టు అనిపిస్తుంది మాకు. ఏ పనైతే పోతన వంటి రాక్షసి, సూక్ష్మ బుద్ధి వంటి మోసగాడు చేయలేకపోయారో ఆ పనిని ఈ చిన్న పిట్టేం చేయగలదు స్వామి. కాకాసురా, చెప్పు, మరి నీకు తగిన శక్తి సామర్థ్యాలున్నాయా? నాకు కావాల్సిన పని జరిపించగలవా నువ్వు? తమరు ఆజ్ఞాపించండి మహారాజా. ఈ కాకాసురుడు చేయలేని కార్యమంటూ ఏదీ లేదు. ఆ నందుడి ఇంట్లో ఉన్న చిన్న శిశువుని నా దగ్గరకు తీసుకురావాలి. 600 సరే. తమ ఆజ్ఞ మహారాజా. ముందా శిశువు గురించి తెలుసుకో. తమరు చెప్పిన వివరమే చాలు మహారాజా. కాకాసురుడు స్వామి, తనని గోకులానికి పంపుతున్నాడా కంసుడు? అక్కడ మన పుత్రుడికి ఏదైనా హాని? తనకేమీ జరగదు, భయపడుతూ.
మేమిక్కడ గొడవ పడుతూ ఉండగానే ఉయ్యాల్లో కన్నయ్య బోర్లా పడ్డం ఆరంభించాడు. నేను ఆశ్చర్యంతో చూస్తుండగానే ఇలా బోర్లా పడ్డాడు. నేను మళ్ళీ చెప్పనా మీకు బోర్లా ఎలా? అమ్మా యశోదా, ఇప్పటికే 10 సార్లు చెప్పావు, ఇంకా తెలీదా? ఏమిటమ్మా 10 సార్లు చెప్పింది కాస్త మాకు కూడా చెప్పొచ్చు కదా. ఇప్పుడు మళ్ళీ హరికథంతా వినక తప్పదు. నారాయణ నారాయణ అంతా చెప్తాను వినండి. ఎలా ఉన్నావు నీలమణి? నేను ఉజ్వల్. నాతో స్నేహం చేస్తావా? చూడు, నా దగ్గర జింక ఉంది, గుర్రం ఉంది. నేను నీకు అందరికంటే మంచి మిత్రుడినవుతాను. అది నిజమే. నువ్వు నాకు బాగా ఉపయోగపడతావు మిత్రమా. ఉజ్వల్, కన్నయ్యను విసిగించొద్దు. వెళ్ళు, బయటికి వెళ్ళి ఆడుకో. ఏమైంది వదినా? ఏం జరిగింది చెప్పండి. ఈ రోజు మా కన్నయ్య మొదటిసారిగా బోర్లా పడ్డాడు. ఆగండి యశోదమ్మ, మళ్ళీ మళ్ళీ చెప్పడం కంటే ఇంకోసారి కన్నయ్య బోర్ల పడ్డం చూపిస్తే బాగుంటుంది. భలే సలహా ఇచ్చావు నువ్వు. కన్నయ్య, బోర్లా పడి చూపించు నాన్నా. ఏమైంది చెప్పండి కన్నయ్యకి. మీ మాట కాదండి కదా కన్నయ్య. కన్నయ్య, ఇంకోసారి ఎలా బోర్లా పడ్డావో చూపించు. చూడండి ఎలా నవ్వుతున్నాడు. ఇక తిరగబడతాడు. కన్నయ్య, మరొకసారి బోర్లా పడమ్మా. ఎలా చూస్తున్నారో చూడు, ఏదో నాటకం చూడ్డానికి వచ్చినట్లు. నీలమణి, చూడు, నా ముందు బోర్ల పడి చూపించవా? నేనంటే నీకిష్టం కదా? అవును, మీరంటే నాకిష్టమే. మీరే కాదు, అందరూ ఇష్టమే నాకు. కన్నయ్య నా మాటే ఎప్పుడు వింటాడు. నేను చెప్పిందే వింటావు కదా? ఏం కన్నయ్య, వింటావు కదా కదా? నా కోసం బోర్ల పడు 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 పడు. నీకోసం కాకపోయినా తన కోసమైనా బోర్ల పడతాలే. తనెవరి మాట వినడు, నా మాటే వింటాడు కథ కన్నా. బోర్ల పడి చూపించు. అంతొద్దమ్మా, ఎక్కువ చేస్తే ఒప్పుకోను నేను. ఒక్కసారి మీ అమ్మ మాట విను కన్నా. ఆ నవ్వేంటి? మీ అమ్మ మాట నిలబెట్టవా ఏంటి? యశోదమ్మ తల్లి, చూస్తుంటే కన్నయ్యకి అర్థమైనట్లు లేదు. మనందరం తనని ఏం చేయమని చెప్తున్నామో అర్థం కావట్లేదు. సరిగ్గా చెప్పావు నువ్వు. తనకోసారి చేసి చూపించాల్సి ఉంటుంది. ఉజ్వల్, ఇలా రా. రా ఉజ్వల్. ఉజ్వల్, ఒకసారి బోర్లా పడ్డం ఎలాగో చూపించు. అయ్యో, అంతేనా? ఒక్కసారి బోర్లో పడాలి అంతే కదా? ఏదో పెద్ద పని చెప్పినట్టు చేస్తున్నారు. నేను పుట్టగానే తిరగడు బోర్లో పడి చూపించాను. నీకు తెలుసా, నేను గోకులమంతా పిల్లి. చాలు నీ మాటలు. ఇంకా మాటలాపి బోర్లా పడి చూపించు. పిల్లి మొగ్గలు కాదు, ముందులా పడుకోమంటుంటే రా. ఇప్పుడు ఎలా దొర్లాలో చూపించు తనకి. చూసావా నాన్న, నువ్వు కూడా అలా దొర్లొచ్చు కదా. దొర్లమంటారా? ఉజ్వల్, ఇంకోసారి దొర్లు చూద్దాం. ఇలా నీలమణి, నేను నీతో ఆడుకోవడానికి వచ్చాను. నీకోసం దొర్లాలు చూస్తుంది చూడు. దొల్లింది చాలే, బయటికి వెళ్ళి ఆడుకో. యశోదమ్మా, మీరు ఇంకోసారి నందరాజుతో గొడవ పడండి. మీరిద్దరూ గొడవ పడ్డం చూసి నీల్మణి మళ్ళీ పొర్లుతాడేమో. సలహా అంటే ఇలా ఉండాలి సులక్షణ. యాండి, వద్దు యశోదా, నాతో మాట్లాడొద్దు. అరే, ఎవరిని ఎన్నన్ని ఏం లాభం? ఏడిపించడం పీడించడం నీ పనే కదా సులక్షణ. ఏమంటావు చెప్పు. పోన్లే యశోదక్క,
కన్నయ్యకి బోర్లా పడ్డం ఎలాగో వచ్చింది. ఈసారి వచ్చినప్పుడు పడతాడులే కదా. అయితే సరే, తర్వాత వద్దాం. సరే అక్క, వెళ్ళొస్తాం. ఎవ్వరు వెళ్ళకూడదు కన్నయ్య బోర్లా పడ్డం చూసే వరకు. కాసేపు కూడా ఆగలేరా? బోర్లా పడ్డం ఎంతసేపు చెప్పండి? చిటికలా పడతాడు. కాసేపు ఆగండి అక్కడే. బొబ్బట్ల కోసమైనా బోర్లా పడొచ్చుగా. నా బొగ్గలు గిల్లుతారా? ఇప్పుడు చూడండి మిమ్మల్ని ఎలా ఏడిపిస్తానో. ఇలానే ఎదురు చూస్తూ ఉండండి. కస్తూరి, అటు చూస్తావే, ఇటు చూడు. లేకపోతే తిన్న బొబ్బట్లన్నీ తిరిగి ఇవ్వాలంతే. జానకి, కూర్చోమ్మా. అంత తొందర ఏముంది? ఆకలేస్తోందా? మీరు తినడానికి ఏదైనా తీసుకొస్తాను. ఇదిగో, ఇక్కడి నుంచి ఎవ్వరూ కదలకూడదు. మీ దృష్టి అంతా కన్నయ్య మీదే ఉండాలి. అర్థమైందా? నేను వీళ్ళని ఏడిపిద్దామనుకుంటే అమ్మకే పని ఎక్కువైపోయిందే. ఆ పని కంటే నేను బోర్ల పడ్డమే మంచిది. అలా చూడండి. మీరే చూశారు కదా. ఎలా బోర్లా పడ్డాడు. చూడలేదా? లేదదినా, మేమంతా కాకినే చూసాం. రా కాకాసురా, ఇప్పుడంతా కలిసి నీకు స్వాగతం పలుకుతారు. అరుపులు కాసేపు ఆపొచ్చుగా. నీ కారణంగా మా స్నేహితురాళ్ళు కన్నయ్య బోర్లా పడ్డం చూడలేకపోయారు. అయినా ఎవరమ్మన్నారు నిన్ను? ఉండు, ఇప్పుడే పడతాను నీ భరతం. ఆగండి. మనం కాకిని అవమానించడం మనకే మంచిది కాదు. మన పెద్దవాళ్ళందరూ కాకి రూపంలో వస్తారు. అందువల్ల మనందరం దానిని గౌరవ మర్యాదలతో చూడాలి. అప్పుడు శని వక్ర దృష్టి మన మీద పడనివ్వకుండా చూస్తుంది. మమ్మల్ని క్షమించండి కాకేశ్వరుల వారు. శనివాహనం కాదమ్మా, ఈయన కాకాసురుడమ్మా. మీకు నైవేద్యం పెట్టాలా? నేను ఇప్పుడే వెళ్ళి పెరుగన్నం తీసుకొస్తాను. ఓహో, నువ్వేనా?